హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ జిగ్‌జాగ్ టైప్‌లోన వచ్చిన వర్క్ బ్లౌజ్‌ని మనము ఎలా స్టిచ్ చేసుకుంటే ఈ జిగ్‌జాగ్ అనేది ఎలా క్లియర్‌గా కనిపిస్తదనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ఇది మరీ ఎడ్జ్‌కి ఏసేశారు. చిన్నదే మూలలు ఇచ్చారండి. అందువలన ఒక్కొక్క దగ్గర మాత్రమే మనము షేప్ అనేది వస్తది. ఒక్కొక్క దగ్గర చిన్న రౌండ్ అయితే వచ్చేస్తదండి. వీడియోలో చూడండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తది. ఇగోండి ఫ్రంట్ వైపు కూడా ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి మెజర్‌మెంట్‌తో వర్క్ వేసిందైతే కాదండి. నార్మల్‌గా కొనుక్కుంటారు కదండీ! ఆ విధంగా వచ్చిన బ్లౌజు. అయితే ఇప్పుడు అలాగొచ్చిన బ్లౌజ్ అయినా సరే మనం నీట్‌గా ఎలా ఫినిషింగ్ ఇవ్వాలనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారు కదా! రౌండ్ ఒక్కో దగ్గరొచ్చింది. ఒక్కో దగ్గర జిగ్‌జాగు మరీ ఎక్కువ లేకుండా కోన్ అనేది కొంచెం పైకి, కొంచెం చిన్నది లోపలికి ఇట్లా వేసేశారు. ఆ విధంగా వచ్చినా సరే మనము నీట్‌గా ఫినిషింగ్ అనేది ఎలాగివ్వాలనేది చూపిస్తాను. ఇగోండి ముందుగా అయితే కటింగే చేసేసాం కదా! కటింగ్ చేసేటప్పుడు మన రౌండ్ నెక్ అనేది తీయకూడదండి. అలా ఉంచేసి ఇప్పుడు కుట్టేటప్పుడే తీసేసుకోవాలి. ఈ నెక్ అయితే సరిపోయిందండి. అదే బ్రాడ్‌గా అయిపోతే మిడిల్‌లో కొంచెం టక్ ఇవ్వాలి. అలాగే ఏ విధంగా టక్ ఇవ్వాలనేది కూడా ఒక వీడియోలో చేశాను చూడండి. క్లాత్ అనేది ఇలా జరిగిపోకుండా మిడిల్‌లోన ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇలాగైతే ఇగోండి చివరి వరకు అంటే మరీ చివరి వరకు కాదండి. ఈ మిడిల్ వరకే వేసేసుకొని వచ్చేయాలి. ఇలా వేసేసినాక మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని రౌండ్‌గా ఫస్ట్ అయితే రౌండ్ కుట్టుకొనైతే వచ్చేయాలండి. ఫస్ట్ ఒక కుట్టయితే రౌండ్‌గా వేయాలి. తర్వాత ఏ షేప్‌లో ఉందో వర్క్ అనేది ఆ షేప్‌లోనే మాత్రమే మనమైతే తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రౌండ్‌గా ఇచ్చుకుంటేనే మనకి కరెక్ట్‌గా ఉంటదండి. ఇగోండి చూసారు కదా! ఈ రౌండ్ ఇచ్చేసాక ఇప్పుడు ఈ మిడిల్‌లో ఉన్న క్లాత్ తీసేసి తర్వాత షేపు ఏ విధంగా ఇచ్చారో రౌండ్ అయితే రౌండ్‌గా లేదంటే జిగ్‌జాగ్ అయితే జిగ్‌జాగ్ విధంగా అయితే మనమైతే కుట్టుకోవాలి. ఇది నార్మల్ పాదంతోనైనా కుట్టుకోవచ్చండి. నార్మల్ మిషన్ మీదే కుట్టేయవచ్చండి. ఇగోండి ఈ మిడిల్ పార్ట్‌లో తీసేసాం కదా! ఈ క్లాత్ అయితే వేరే దానికి షేప్ పట్టీల కిందైనా వేసేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ బ్లౌజ్‌కే చాలా దగ్గర ప్యాచ్ వర్క్‌లు వస్తున్నాయండి. అంటే క్లాత్ చాలలేదు. ఆ క్లాత్‌కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్లెయిన్ క్లాత్ కనిపిస్తుంది కదా! ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచేసాను. ఇప్పుడు వెనక వైపు తిప్పేసాక ఇగోండి సేమ్ జిగ్‌జాగ్ లాగా వచ్చింది కదండీ! ఈ విధంగా వేసేసుకోవాలి స్లోగా అండి. ఇలాగా నీట్‌గా ఇలాగా మూలలొచ్చేటప్పుడు ఇగోండి స్లోగా వేసుకొనొచ్చేటప్పుడు ఈ మూలలుంటాయి కదండీ! ఈ మూలలొచ్చేటప్పుడు నీడిల్ అనేది ఇలా దింపాలండి. ఇగోండి ఈ పైకి ఇలా లేపేసి పాదం అనేది ఇలా పైకి లేపేసి ఇలా మూలలు దింపేసి మళ్ళీ ఇలాగ రౌండ్ వచ్చే దగ్గర రౌండ్‌గా అయితే మనము స్లోగా మాత్రమే కుట్టాలండి. లేదంటే వర్క్ వచ్చిద్ది కదండీ! ఆ వర్క్ మీద అయితే ఇంకా నీడిలు పైకి ఎక్కేసిందనుకోండి, ఇంకా మనకి ఆ షేప్ అనేది రాదనమాట తర్వాత తిప్పేటప్పుడు. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చూసారా ఎంత స్లోగా ఇలా కుట్టుకొని వస్తున్నానో. అయితే స్పీడ్‌గా అయితే చేయకూడదండి. స్లోగా చేస్తేనే మనకి ఆ జిగ్‌జాగ్ అనేది వస్తది. మరీ వీళ్ళు జిగ్‌జాగ్ అంటే పూర్తిగా ఆ విధంగా ఎయలేదు. అలాగని రౌండ్‌గా ఎయలేదు. ఒక దగ్గర రౌండ్ ఇచ్చారు. ఒక దగ్గర జిగ్‌జాగ్ టైప్‌లోని ఇచ్చారు. అయితే ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో రావాలంటే మనమైతే కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టేసుకొనైతే రావాలండి. ఇగోండి ఇలాగ పాదం అనేది కొంచెం పైకి తేల్చేసి మరలా ఇలా పెట్టేసి నీడిల్ అనేది కొంచెం ఇట్లా దింపేసి మరలా ఇగోండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఇలా కుట్టేసుకొనైతే రావాలి. టైం అయితే ఎక్కువే పడుతదండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి ఇదే విధంగా ఫ్రంట్‌లో గూడా మనకి వర్క్ వస్తది కదా! ఒకవైపు అనేది. ఆ ఫ్రంట్‌లో వచ్చేది గూడా సేమ్ ఈ విధంగానే మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్‌కి గూడా వచ్చిందండి. హ్యాండ్స్‌కి గూడా ఇదే విధంగా చేయాలి. ఇగోండి ఇలా వేసుకొని వచ్చేయడమే. ఇంక చూసారా? ఈ విధంగా కుట్టేసుకొనైతే రావాలి. మీకు చూపిస్తాను జిగ్‌జాగ్ లాగా ఎలాగొచ్చిందని. ఇగోండి చూసారా? ఈ విధంగా. ఒక్కొక్క దగ్గర రౌండ్‌గా ఇచ్చారు వర్క్ అనేది. ఒక్కొక్క దగ్గర షేప్ అనేది ఇచ్చారు. ఆ వర్క్‌లో ఎలాగొచ్చిందో అలాగే మనం చేసుకోవాలి. అయితే అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఈ జిగ్‌జాగ్ లాగా కొంచెం కోన్ షేప్‌లో వచ్చింది కదండీ! అక్కడట కొంచెం మూలకైతే కట్ చేయాలి. అయితే చూసుకోవాలండి. లేదంటే వర్క్ గూడా కట్ అయిపోయిందనుకోండి, ఇంకా మనకి కుట్టడానికి గూడా రాదు. స్లోగా కట్ చేసుకోవాలి. ఇగో నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా. రౌండ్ దగ్గర గూడా చిన్నది కట్ చేయాలి. షేప్ దగ్గర గూడా కొంచెం ఎక్కడ కట్ అయిపోకుండా చూసుకొని స్లోగా కట్ చేసుకుంటే ఇలా కట్ చేస్తేనే మనకి ఆ షేప్ అనేది వెనక వైపు తిప్పేటప్పుడు కనిపిస్తదండి. లేదంటే
మనకు నీట్గా బ్లౌజ్ అనేది రాదు. ఇదిగోండి చూసారా ఈ విధంగా అయితే కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి చూసారా ఈ విధంగా ఇలా వెనక వైపు తిప్పేసి వేయిన్తోటి హ్యాండ్ వేయిన్తోటి ఇలాగా తిప్పేసుకోవాలండి. ఇదిగోండి చిన్నగా స్లోగా, లేదంటే మనకి పెన్నుతోనైనా లేదంటే ఏదో ఒక నీడిల్‌తోనైనా ఇలా షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి చూసారా మరీ జిగ్‌జాగ్ అనేది కొంచెం లోపగా వేయలేదు, అలాగని ఒక్కో దగ్గర రౌండ్ లాగే ఇచ్చేశారు. అయితే ఇది మెజర్‌మెంట్‌తో అయితే వర్క్ చేసిన బ్లౌజ్ అయితే కాదండి. నార్మల్‌గా కొనుక్కుంటారు కదా! ఆ బ్లౌజులు వాళ్ళైతే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వేసేసి ఇచ్చేస్తారు. క్లాత్ కూడా ఎక్కువ లేదండి. ఇంకా ప్రతిదానికి జాయింట్ అనేది పడుతది. చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. అలాగని పూర్తిగా కూడా షేప్ అనేది కనిపించదు. ఇదిగోండి తిప్పేసాక స్లోగా ఇలా కుట్టేసుకొని ఇదిగోండి ఆ షేప్ మీద ఇలా కుట్టు వేసుకొనైనా వచ్చేయచ్చు. లేదంటే మన ఇష్టమండి. ఇలాగే తిప్పేసి మనం ఐరన్ అయినా చేసుకుంటే కరెక్ట్‌గా ఇంకా సెట్ అయిపోతది. కాకపోతే ఇలా కుట్టు వేసుకుంటే ఇంకా లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా వస్తదని చెప్పేసి నేనైతే కుట్టు వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా సర్దుకోవాలనమాట నీట్‌గా. లైనింగ్ కూడా గుంజి కొంచెం లాగాలి. లాగితేనే ఆ షేప్ అనేది వస్తది. ఇదిగోండి మనం ఇందాక కట్ చేసాం కదా! ఆ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ వర్క్ మీద కటింగ్ అయిపోయిందనుకోండి ఇంకా కుట్టడానికి రాదు. మనము ఆ వర్క్ కుట్టు అనేది మళ్ళీ వేసేటప్పుడు ఆ షేప్ అవుట్ అయిపోతది. ఇంకా ఆ వర్క్ అనేది బయటికి కనిపించదనమాట. అందువలన చూసుకోవాలి. ఇదిగోండి ఎలాగుందో అలాగ వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఇలాగా. టైం పడతదండి. కాకపోతే చూసుకోవాలి. స్లోగా వేసుకొనైతే రావాలి. ఇలా అయిపోయిందండి. చివరి వరకు వేసుకొని వచ్చేయాలి. చూసారా షేప్ అనేది ఇలాగొచ్చింది. వర్క్ అనేది మరీ అంత దీనిగా లేదండి. ఇంక నచ్చినట్టుగా ఇచ్చేసారు. అలాగే కుట్టేసాము. ఇదిగోండి చూసారా? ఇదిగోండి ఇలాగా నీట్‌గా ఈ విధంగా కనిపిస్తది. ఇదే విధంగా ఫ్రంట్ వైపు కూడా వస్తదండి. అలాగే హ్యాండ్స్‌కి కూడా ఈ వర్కే ఇచ్చారు. ఇదిగోండి ఫైనల్‌గా ఈ విధంగా కనిపిస్తది బ్యాక్ సైడ్ అనేది. ఇక్కడట క్లాత్ నుంచి జాయింట్ పడతది. ఇది తక్కువ క్లాత్ ఇచ్చారండి. అందువలన జాయింట్‌లయితే ఎక్కువే పడుతున్నాయి. ఫ్రంట్ పార్ట్‌కి, హ్యాండ్స్‌కి ఇంకా బ్యాక్ పార్ట్‌కి గూడా ఇంకా పడుతుంది. మొత్తం లైనింగ్ ఒరిజినల్ సేమ్ నీట్‌గా ఇలా జాయింట్ చేసుకొని ఇచ్చేయొచ్చు. దీనికైతే గమ్ పెట్టి అయితే జాయింట్ చేయడానికి అవ్వదండి. మిషన్ మీదే కుట్టు వేసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా! ఆ క్లాత్ అనేది తీసేయాలి. ఇదిగోండి లుక్ అనేది ఇలా కనిపిస్తది వెనక వైపు. ఈ పైన కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే ఉంచాను కదండీ! ఎందుకంటే ఈ బ్లౌజ్ పొడుగైతే ఎక్కువ ఉంది. 16 ఇంచెస్ వచ్చింది. 16 ఇంచులు ఉండడం వల్ల పైన ప్లెయిన్ క్లాత్ అయితే ఉంచమన్నారు, ఉంచాను. మనం స్టిచ్చింగ్ చేసేసాక అది కొంచెం అయితే వెళ్ళిపోతది కుట్టులోకి. ఇగోండి ఈ సైడ్‌నైతే మనకి జాయింట్ పడిందని చెప్పాను కదా! ఈ సైడ్ జాయింట్ దగ్గర క్లాత్ ఏసేది మిడిల్‌లో కట్ చేసాం కదండీ! ఇందాక నెక్ పార్ట్ దగ్గర. ఆ పార్ట్ దగ్గర ఉన్న క్లాత్ అయితే ఇక్కడైతే జాయింట్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ చాలా తక్కువ ఇచ్చారండి. అడ్జస్ట్ మీద కుట్టవలసి వచ్చింది. ఇదిగోండి నీట్‌గా ఇలా వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే ఇప్పుడు తీసేయాలి. ఇలాగా అంతే. ఇదిగోండి ఇటువైపు కూడా చూసారా సైడ్‌ననమాట. ఇంకా వేరే క్లాతులున్నాయండి. ఆ క్లాతులు చూసుకొని అయితే తర్వాత నేను స్టిచ్ అనేది చేస్తాను. ఫైనల్‌గా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తది. మొత్తం స్టిచ్ చేశాక బ్లౌజ్ ఎలాగుందని ఫస్ట్‌గా అయితే మీకు వీడియోలో చూపించాను కదండీ! ఆ విధంగా వచ్చింది. ఈ పైన కొంచెం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి, మనం ఇలాగా కుట్టే ముందే కట్ చేసేయాలి. లేదంటే అలాగే సేమ్ కుట్టేసామనుకోండి, ఇంకా భుజాలు జారిపోవడం, షేప్ అవుట్ అయిపోవడం ఈ విధంగా కనిపిస్తది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఫైనల్‌గా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపించానండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా జిగ్‌జాగ్ టైప్‌లోన మనమైతే కుట్టుకొని వచ్చేయాలి. ఇగోండి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.